ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు క్షేమకరమైనటువంటి స్థితిలో ఉన్నారని నేనైతే నమ్ముచున్నాను. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క సహాయం ద్వారా మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, ఎన్నిక లేని వారము అయోగ్యులము తండ్రి అయినప్పటికీ కూడా నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా యోగ్యతనిచ్చి అయ్యా తండ్రి, మీ పని కొరకు నీ పరిచర్య కొరకు మీరు వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క 2025 సంవత్సరం నాయన, నూతన సంవత్సరంలో అడుగు పెట్టి నాయన, ఇదిగో మొదటి మాసం అంతా నీ కృప క్షేమముతోటి తండ్రి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని తండ్రి భద్రపరిచి ఆఖరి పునరుద్ధాన ఆరాధనలో తండ్రి పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి బిడ్డలైనా నా తండ్రి, ఏ అవసరతలో ఏ అక్కరలో తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తండ్రి ప్రభా వారిలో వారినైనా నా తండ్రి ప్రభా మూలుగుతున్నారు నాకైతే తెలియదు కానీ తండ్రి అయ్యా, హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడి మీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినతో బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుని నామం పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాసమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మొదటగా మీ అందరికీ కూడాను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసమనంటే మన యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎంతో పోరాడి ఆ యొక్క బ్రిటిష్ వారి బానిసత్వం నుండి వారి యొక్క త్యాగాల ద్వారా ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకైతే గనక వారు ఇచ్చారు. అందు నిమిత్తం మనమందరము కూడాను చాలా సంతోషించాల్సినటువంటి విషయం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవాది దేవుడు ఇప్పుడు మన దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రము వారు శారీరకమైనటువంటి స్వాతంత్రాన్ని మనకైతే గనక ఇచ్చారు. వారి యొక్క త్యాగాల ద్వారా శారీరకమైనటువంటి స్వాతంత్రం అంటే వారి యొక్క బానిసత్వంలో నుండి 76 సంవత్సరాలు మనం స్వాతంత్రం పొందుకుని 76 సంవత్సరాలు అయితే మన శరీరాలకి స్వాతంత్రాన్ని అయితే గనక వారు ఇచ్చారు. వారి యొక్క బానిసత్వ బ్రతుకుల నుండి, వారి యొక్క దాస్యము నుండి అనేకమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణత్యాగాలు చేశారు. మరి ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలని ఇలాగ ఎంతోమంది స్వాతంత్ర వీరులు వారి యొక్క త్యాగాల ద్వారా వారి యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టి మనకి స్వాతంత్రాన్ని అయితే గనక దయచేశారు. అందుకోసమే మనది
ప్రజాస్వామ్యంగా పిలువబడుతుంది. ప్రజాస్వామ్యంగా పిలువబడుతుంది మన దేశం. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడైతే గనక శారీరకమైనటువంటి స్వాతంత్రాన్ని గురించి మాట్లాడటం లేదు, కానీ ఆత్మల యొక్క స్వాతంత్రాన్ని గురించి అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు మరి మాట్లాడుచుండగా వినగలిగినటువంటి చెవుల్ని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరి మొదటగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. యేసుక్రీస్తు వారు మరి ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మనము ఆ యొక్క పాపం అనేటువంటి దాస్య కాడి క్రిందకి చిక్కుకొనకుండా అపవాది యొక్క బంధకాల నుండి యేసుక్రీస్తు వారు మనలకైతే గనక స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలని వారి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరల్ని ఆలకించినటువంటి దేవుడు స్వయముగా ఆయనే వారు నడిపించడానికి మోషేని నాయకుడిగా నియమించాడు. వారి యొక్క బానిసత్వ బ్రతుకుని దేవుడు విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి దేశంలోనికి వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారికి కాపుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క ప్రయాణంలో వారికి ఆహారం అన్నప్పుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాని కురిపించాడు. వారికి మరి దాహమైనప్పుడు మరి బండ నుండి నీళ్లు ఇచ్చాడు. వారికి ఆహారం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు, ఆకలి వేస్తుందని అడిగినప్పుడు దేవదూతలు తినేటువంటి మన్నాని కురిపించాడు. దాహమైనప్పుడు వారికి బండ నుండి నీళ్లను కలగజేసినటువంటి దేవుడు అరణ్యంలో నదులనే ప్రవహింపచేశాడు. వారి కొరకు ఒక నదులనే ప్రవహింపచేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు మొర్రపెట్టారు, అయ్యా ఈ యొక్క బానిసత్వ బ్రతుకు నుండి మాకు విడుదల లేదా అని వారు అంగలార్చినప్పుడు, మొర్రపెట్టినప్పుడు వారి ప్రార్థనల్ని ఆలకించినటువంటి దేవుడు స్వయముగా ఆయనే దిగివచ్చాడు. ఆయన దిగివచ్చి ఆ యొక్క ప్రయాణంలో వారికి ఎదురైనటువంటి రాజులని, శత్రు రాజులని కూడాను దేవుడు వారి పక్షముగా నిలబడి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. వారికి వాగ్దానం చేసినటువంటి రీతిగా, వారి పితరులైనటువంటి అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి రీతిగా దేవుడు కనాను ప్రాంతానికి, శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు కట్టనటువంటి గృహముల్లోనూ విత్తనటువంటి పంటని మీరు తినబోతున్నారు అక్కడ. అదే రీతిగా శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో దేవుడు వారిని ఉంచినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇంత చక్కగా వారికి ఆకలి అన్నప్పుడు మరి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని పంపించాడు. మరి మేము మాంసం తినాలి అని అంటే కనుక మరి దక్షిణపు గాలి, బలమైనటువంటి గాలి విసరచేసి వారికి ఆహారాన్ని, మరి మాంసాన్ని కురిపించినటువంటి దేవుడు. మరి ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితం పట్ల జరిగిస్తూ దేవుడు వారి పక్షముగా ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నటువంటి క్రమంలో ఆ యొక్క కానాను ప్రాంతానికి ఎప్పుడైతే వారు వెళ్ళారో మరి వారిని పరిపాలించడానికి
కొంతమంది న్యాయాధిపతుల్ని దేవుడు నియమించాడు. అయితే వారు అడుగుతున్నారు, మమ్మల్ని పరిపాలించడానికి మాకు రాజు కావాలని. దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను కదా మిమ్మల్ని పరిపాలించడానికి, మిమ్మల్ని చక్కగా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా మీకు రాజుని అని చెప్పినా కానీ వారు మాకు రాజు కంపల్సరిగా మాకు రాజు కావాలి అని అడిగినటువంటి తరుణంలో మొట్టమొదట రాజు, ఇజ్రాయెల్కి మొట్టమొదట రాజు సౌలుని దేవుడు నియమించాడు. ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు రాజును నియమించాడు. హల్లెలూయా. ఆ తర్వాత దావీదును నిర్మించాడు దేవుడు. అయితే ఆ తర్వాత మరి అనేక మంది రాజులు పరిపాలించినప్పటికీ కూడాను మరి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే గనక, ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజుకి కలిగినటువంటి కలలో దానియేలు గ్రంథం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇతడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగొట్టు తమకు కనబడెను. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాజైనటువంటి నెబుకద్నెజరుకి మరి ఆయనకి కలలో కనిపించినటువంటి ఆ యొక్క ప్రతిమనైతే గనక మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రతిమ దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే గనక, మరి మొదటిది వచ్చేసి బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవది మాది పారసీక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. మూడవది గ్రీసు దేశానికి సంబంధించినదిగా ఉన్నది. నాలుగవది రోమా సామ్రాజ్యానికి సంబంధించినదిగా ఉన్నది. హల్లెలూయా. ఇవి మనం చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం. ది గ్రేట్ కింగ్డమ్స్ ఇవి. బబులోను సామ్రాజ్యం గాని, మాది పారసీకుల రాజ్యం గాని, గ్రీసు రాజ్యం గాని, రోమా రాజ్యం గాని, రోమా సామ్రాజ్యం, ఇవన్నీ కూడా ది గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ మనం లేఖన భాగంలో చదువుకున్నాం, చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని తాకిన వెంటనే అది ఏమైందంటండి, అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి. ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి ఇనుము అంటే, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇత్తడి గాని బంగారం గాని ఎంత స్ట్రాంగ్ ఉంటాయి. కానీ ఆ చేతి సహాయం లేనటువంటి ఆ యొక్క రాయి ఎప్పుడైతే వచ్చి ఆ యొక్క విగ్రహానికి తగిలిందో, ఆ విగ్రహం ఏమైందంటండి, ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టున ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. హల్లెలూయా. అంత స్ట్రాంగెస్ట్ అయిన ఇనుము గాని, వెండి గాని, బంగారం గాని అవి మొత్తం ఏమైపోయినాయి అంట, ఆ యొక్క చిన్న రాయి తగలంగానే తుత్తునీయులుగా అయిపోయిందంట. అంటే ఒక
ఒక పేపర్ని కనుక మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే ఎట్లా అయిపోతుంది, అలాగూ ఒక పొడిలాగా అయిపోయిందంట. ఆ ఇనుము కానీ, బంగారం కానీ, వెండి కానీ సమస్తము ఒక పొడిలాగా అయిపోయి అవి ఏమైపోయిందంట, గాలికి కొట్టుకొని పోయినాయి అంట, గాలికి కొట్టుకుపోయినాయి అంట. కానీ ఆ యొక్క విగ్రహాన్ని కొట్టినటువంటి రాయి, ఆ యొక్క ప్రతిమని విరగొట్టినటువంటి రాయి మాత్రం ఏమైపోయిందంట, సర్వభూతలమంతా మహాపర్వతమాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి ఎవరో కాదండి, ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఎందుకోసము ఆయన ఒక చిన్న రాయితోటి ఆయన పోల్చబడ్డారు అని అంటే గనక, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆ యొక్క జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు హేరోదు రాజుని, మరి యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి అడిగినప్పుడు, అంటే వారు అనుకున్నది ఏంటంటే, రాజు అని అంటే రాజుల కుటుంబంలోనే పుడతారేమో, గ్రేట్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్లోనే పుడతారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుని హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. హల్లెలూయా. ఆయన ప్రవచనాల నెరవేర్పు కోసమే ఈ భూమి మీదకి వచ్చారు. ఆ చిన్న రాయి ఎవరో కాదు, కడు బీదరాలైనటువంటి మరియమ్మ గర్భమున జన్మించినటువంటి బాలుడైనటువంటి యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల వరకు కూడాను ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితి. కానీ 12 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు, మరి తల్లిదండ్రుల నుండి వేరైపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క దేవాలయంలో గొప్ప గొప్ప వారైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులతోటి దేవుని వాక్యములను గూర్చి, ధర్మశాస్త్రాన్ని గూర్చి వారితోటి తర్కిస్తున్నాడంట. హల్లెలూయా. ఆ చిన్న రాయి యేసు క్రీస్తు వారు. ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చారో, ప్రజలందరూ కూడా వారి పాపముల నిమిత్తమై ప్రతి సంవత్సరము కూడా అర్పించేటువంటి ప్రతి బలి అర్పణలు కూడా ఆగిపోయినాయి. ప్రతి బలి అర్పణలు కూడా ఆగిపోవాలి. నేను మాత్రము పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒకే ఒక్క బలియాగముగా ఆయన సమర్పించేశాడు. మన యొక్క పాప శాపముల ద్వారా నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నటువంటి మనము పాపం అనేటువంటి దాస్యపు కాడి క్రింద ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడండి, మనకి స్వతంత్రతను ఇచ్చేశాడు దేవుడు. ఏ రీతిగా అంటే గనక, ఆయన శిలువ మ్రాను మీద త్యాగం చేయడాన్ని బట్టి, ఆయన శిలువ మ్రాను మీద త్యాగం చేయడాన్ని బట్టి మనం ఏ రీతిగా ఉన్నామండి, ఆ యొక్క పాపము శాపం అనేటువంటి దాస్యపు కాడి క్రింద నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. అందుకోసమే ఎవరైతే యేసు నామములో ఆయన రక్షకుడని, ఆయన నిజమైనటువంటి దేవుడని, ఆయన నామము పేరట ఎవరైతే నమ్మి బాప్తీసము పొందుకుంటారో వారు రక్షింపబడేటువంటి వారుగా ఉంటారు. ఆ పాపము దాస్యం అనే కాడి ఇంకా ఎంత మాత్రము కూడా వారి మీద పని చేయదు. ఎందుకోసం అనంటే గనక, యేసుక్రీస్తు వారు నువ్వు చెల్లించాల్సినటువంటి వెలని చెల్లించేశాడు. ఆయన నీ కొరకు ఆయన వెల చెల్లించేశాడు. ఇంకా నువ్వు వెల చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన శిలువ యాగమయ్యారో,
శిలువ యాగమయ్యారో అప్పుడు దేవాలయపు తెర పైనుండి రెండుగా చినిగిపోయినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. ఎందుకోసమనంటే గనక యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ బలియాగము కాకమునుపు డైరెక్ట్గా దేవుణ్ణి మనం ప్రార్థించుకున్నటువంటి అవకాశం లేదు. ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యొక్క కరుణాపీఠం మీదకి, మందసం మీద ఉన్నటువంటి ఆ యొక్క కరుణాపీఠం మీదకి దిగి వచ్చి వారి యొక్క ప్రతి పాపశాపాలని కొట్టివేసేది. కానీ ఇప్పుడు ఆ అవసరత లేదు. ఎందుకోసం అనంటే గనక ఆ బలి పశువు ఏదైతే బలి అర్పణగా వారు సమర్పిస్తారో వాటి స్థానంలో ప్రతి సంవత్సరము కూడాను బలి అర్పణ చేయవలసినటువంటి అవసరం లేదు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడాను ఆయన వెల చెల్లించేశాడు. ఇంకా మనం వెల చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకను కూడా మనం గొడ్లని, పావురాల్ని, గొర్రెల్ని, మేకల్ని బలి అర్పించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అనంటే కనుక మన యొక్క ప్రతి పాప శాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆయన యొక్క విలువైనటువంటి రక్తాన్ని శిలువ మీద చిందించడం ద్వారా ఆ యొక్క పాప భారం, ఆ యొక్క పాపం అనేటువంటి దాస్యపు కాడి మన మీద నుండి తొలగించబడింది. హల్లెలూయా. నీవు స్వతంత్రురాలుగా నీవు దినము ఉన్నావు అనంటే గనక యేసుని నమ్మి, యేసే నిజమైనటువంటి రక్షకుడు అని నీవు నమ్మి ఎప్పుడైతే ఆయన నామం పేరిట నీవు బాప్తీసం పొందుకుంటావో నీ మీద నుండి ఆ యొక్క కాడి తొలగించబడుతుంది. ఇంకెంత మాత్రం కూడా పాపం అనే దాస్యపు కాడి నీ మీద పని చేయదు. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక మాటను మనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32-37 వచనాలు మనం చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 32-37 వచనాలు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యముని గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడినని ఎలా చెప్పుచున్నారని అతనితో చెప్పాను. ఆయనతో అనిరి, అందుకే యేసు, పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు, అదే కుటుంబంలో ఒక పనివాడు ఉన్నాడు. ఏదైనా ఆపద వచ్చింది ఆ కుటుంబ యజమానికి, లేదంటే గనక ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతని అప్పగించాలి అని అంటే గనక ఆ తండ్రి ఎవరికి అప్పగిస్తాడండి? కుమారుడికి అప్పగిస్తాడా, లేదంటే గనక పనివానికి అప్పగిస్తాడా? ఖచ్చితంగా కుమారునికే అప్పగిస్తాడు ఆ బాధ్యత. ఎందుకోసం అనంటే గనక ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తం ద్వారా మరి కన్నటువంటి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ట్రస్ట్ ఉంటుంది ఆ కుమారుడి మీద. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడాను మరి మనం ఇందాక మరి దేవుడు తెలియపరిచినట్లు మనకి మరి బబులోను సామ్రాజ్యం అని, మాది పారసీకుల రాజ్యం అని, గ్రీసు దేశమని,
అదే రీతిగా రోమా సామ్రాజ్యం, ఇవన్నీ కూడా ఒకప్పుడు గొప్ప రాజ్యాలు. కానీ ఒకే ఒక చిన్న రాయి ఆ యొక్క విగ్రహాన్ని కొట్టడం ద్వారా అది తుత్తునీయులుగా మారిపోయిందంట. అదే రీతిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మ్రాను మీద ఆయన శిలువ త్యాగము చేశారో, ఒకప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి దేవుని యొక్క సువార్త, ఆయన యొక్క రాజ్యము ఇప్పుడు ఏమైందండి? ప్రపంచం నలుమూలలా కూడా విస్తరించబడినది. హల్లెలూయా. మరి ఆథరైజ్డ్గా వరల్డ్లో టోటల్ 195 కంట్రీస్ ఉంటే చెప్పవచ్చు ఏమాత్రం డౌట్ లేకుండా, కొన్ని ముస్లిం కంట్రీస్ తీసివేసినా కానీ 95% కంట్రీస్ ఒక క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చిందంటే 195 కంట్రీస్, టాప్ మోస్ట్ కంట్రీస్ అన్నీ కూడాను క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తాయి వరల్డ్ వైడ్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం ఏలుబడి అవుతున్నదండి. ఆయన రాజ్యం ఏలుబడి అవుతుంది. ఒకప్పుడు ది గ్రేట్ అని చెప్పినటువంటి రాజ్యాలన్నీ కుప్ప కూలిపోయినాయి. ఒకప్పుడు ది గ్రేట్ అని చెప్పబడినటువంటి రాజ్యాలన్నీ కుప్పకూలిపోయినాయి అండి. కానీ ఇప్పుడు ఆయన రాజ్యం ఏలుబడి అగుచున్నది. హల్లెలూయా. అంతటా అన్ని చోట్ల కూడాను ఆయన సువార్త ప్రకటించబడుతుంది. మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, సర్వ సృష్టిలో కూడా వ్యాప్తి కాబడుతుంది ఆయన రాజ్యం. హల్లెలూయా. ఆయన రాజ్యంను సదాకాలం ఉండేటువంటి రాజ్యం. ఆయన రాజ్యము యుగ యుగములు కూడా ఉండేటువంటి రాజ్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ దినము మనకి తెలియజేస్తున్నాడండి. ఆయన కుమారుడిగా ఉన్నాడు. కుమారుడి ద్వారానే స్వాతంత్రం. అందుకోసమే అబ్రహాముని పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో, నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువుల్ని, సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టరా. దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నాడంటే అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తాడు. అబ్రహాం చెప్తాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని. కానీ 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఒక్క ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. మరి అప్పుడు అబ్రహాం అడుగుతాడు, అయ్యా, హాగర్ ద్వారా కన్నటువంటి యొక్క ఇష్మాయేలా నా వంశధారకుడు అని చెప్పేసి అంటే, కాదు నీ గర్భవాసమున పుట్టేటువంటి వాడే అని ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రాల నుండి యూదా వంశములో నుండి దావీదు కుమారుడిగా ఆ ఒకే ఒక్క కుమారుడు యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒకే ఒక కుమారుడు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయగలిగాడు. ఎందుకోసమనంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని వెల లేకుండా ఆ యొక్క శిలువ మ్రాను మీద మన మీద ఏలుబడి అవుతున్నటువంటి ప్రతి పాప శాపాన్ని, నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నటువంటి ప్రతి శాపాన్ని కూడాను ఆయన రక్తం చిందించడం ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుచున్నారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే,
ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుడు మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు నా వాడు కాడని. నువ్వు దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా నువ్వు పిలువబడాలనంటే నీలో ఎవరు ఉండాలండి? ఎవరు కలిగి ఉండాలి? దేవుని ఆత్మని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు స్వతంత్రత కలిగి ఉండేటువంటి స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా. మరి ఒక విషయము పరిశుద్ధాత్ముడు ఈ దినం మనకి తెలియజేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోబరుచుకొననొల్లను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ అండి ఇది. ఇక్కడ క్లియర్ గా తెలియజేస్తున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోబరచ కొనబడనొల్లను. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించినటువంటి క్రమంలో ఏదైనా వనాన్ని ముందుగానే సృష్టించి అక్కడ వారికి కావలసినటువంటి సమస్త మరి వృక్ష ఫలాలని కూడాను ఆయన సృష్టించి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఈ యొక్క మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలని మాత్రం మీరు తినవద్దు, ఈ తోటలో ఉన్న సమస్తాన్ని కూడా మీరు తినవచ్చు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అయితే సర్పం ఏం చేస్తుంది? వీళ్ళలో ఒక క్వశ్చన్ పెట్టేసింది, ఇది నిజమా అని. ఏంటా నిజము? ఈ చెట్టు ఫలాల్ని మీరు తినినటువంటి రోజున మీరు కూడా దేవతలుగా మారిపోతారు, అందుకోసమే దేవుడు మిమ్మల్ని తినవద్దన్నాడు అని చెప్పేసి వారిని మోసపరిచింది. హల్లెలూయా. దేవుడు నీకు 100కి 99% నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. కానీ 1% కండిషన్ పెట్టినప్పుడు ఆ 1% కండిషన్ని బ్రేక్అవుట్ చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆ వృక్ష ఫలాలు నువ్వు తినవద్దని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సర్పం యొక్క మాటలు వినడం ద్వారా, అవ్వమ్మ తినడం మాత్రమే కాదు, ఆదాముకి కూడా ఆ యొక్క వృక్ష ఫలాలని తినిపించడం ద్వారా వారిద్దరూ కూడాను వారి యొక్క మహిమ వస్త్రాలని కోల్పోయి కచ్చడపు ఆకుల్ని వారు ధరించుకొని దేవుని ఉగ్రతకి వారు లోనేటువంటి వారిగా ఉన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు, వారి మీద మరణం ఏలుబడి అవడం ఆరంభమైంది. హల్లెలూయా. దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. ఇదిగో జీవ మరణములు నేను నీ ఎదుట ఉంచుతున్నాను, శాపాన్ని దీవెని నీ ఎదుట ఉంచుతున్నాను. మనకే స్వాతంత్రం ఇస్తున్నాడండి దేవుడు. ఆయన కండిషన్స్ ఇలాగ చేయొద్దని చెప్పట్లా, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఇది చేస్తే నీకు ఆశీర్వాదం, ఇది చేస్తే నీకు శాపం, ఇది చేస్తే ఇలా ఈ రీతిగా నువ్వు జీవిస్తే కనుక నీకు జీవం, ఈ రీతిగా నువ్వు జీవిస్తే నీకు మరణం అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వే చూజ్ చేసుకుంటావు, అది నీ ఇష్టం అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. స్వాతంత్రం ఇచ్చారు కదా అని మన ఇంట్లో మన తల్లిదండ్రులే ఉంటారండి. మరి మన అవసరతలు తీర్చే నిమిత్తం వారు మనకి పాకెట్ మనీ కింద మరి ఇస్తూ ఉంటారు. ఇచ్చారు కదా అని మరి కాలేజ్ ఫీజులు కట్టుకోవడం కోసమా, లేదంటే ఇంకా ఇతర ఏమైనా మరి ఉపయోగకరమైనవి చేస్తే మరి వాళ్ళు ఏమీ అభ్యంతరం పరచరు. కానీ హాని కలిగించేటువంటివి వారు సేవిస్తున్నప్పుడు వారు చెడ్డ సావాసాల కొరకు వాటిని వినియోగిస్తున్నప్పుడు అదేమవుతుందండి? వారి యొక్క స్వాతంత్రాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా దేవుడు కూడా
ఆయన మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు, ఫ్రీడమ్ని ఇచ్చారు. కానీ చెప్తున్నాడు, ఇది చేస్తే గుడ్, ఇది చేస్తే బ్యాడ్, ఇది చేస్తే నీకు జీవం, ఇది చేస్తే నీకు మరణం. ఏది చూజ్ చేసుకుంటావో ఆ చాయిస్ అనేది దేవుడు నీకే ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం నిర్లక్ష్యపరిచేటువంటి వారముగా ఉండకూడదండి. హల్లెలూయా. దేవుడు మరి ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏదైనా మనం ఒక బజార్లో ఒక వస్తువు కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తామండి? డబ్బులు ఇచ్చి కొంటాం. ఆ డబ్బులు అది కొనడానికి మనకి సరిపోలేదు అనుకోండి, కొంత అప్పు చేస్తాం. అది కూడా సరిపోలేదు అనుకోండి, ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి తీసుకుని వస్తాం. లేదు బాగా ఇంకా అత్యవసరము అని అనుకుంటే ఇంకా మన దగ్గర ఏమైనా ఇంకా గోల్డ్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చి పెడతాం. కానీ ప్రాణం అయితే పెట్టం కదా. ప్రాణం అయితే పెడతామా? పెట్టము. కానీ దేవుడైతే గనక మన కొరకు మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మీరింకనూ పాపులై ఉండగానే మీ కొరకు క్రీస్తు సిలువలో మరణించినని. అను సంగమా, మనం ఏదో మంచివారమని, లేదంటే మనం యోగ్యులమని, మనం ఏదో జ్ఞానవంతులమని దేవుడు మనల్ని గూర్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టలేదు. కానీ మనం పాపులమైన ఉన్నప్పటికీ కూడాను ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. బిడలేదన్నా తప్పు చేస్తే, బిడలేదన్నా పొరపాటు చేస్తే తల్లిదండ్రులు క్షమించరండి. వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు సరైన మార్గంలో నడవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ ప్రక్రియలో ఎన్నో త్యాగాలు తల్లిదండ్రులు చేస్తారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులే అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మనల్ని కన్నటువంటి మన పరలోకపు తండ్రి ఎంత గొప్ప త్యాగం చేశాడంటే, నా తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగం కంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైనటువంటి త్యాగం. ఆయన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా విలువ పెట్టి మనం కొనబడినటువంటి వారము. అనేక సార్లు మరి కఠినముగా మరి దైవ సేవకుల నోట నుండి దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏలుబడి అవుతున్నప్పుడు దేవుడిని మనం అడుగుతుంటాం, దేవా నీకు కనికరం లేదా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో మీరు అనుమతించారు? ఎందుకు దేవా ఈ రీతిగా మరి మీరు మాట్లాడుతున్నారని మనం ప్రశ్నించేటువంటి వారముగా ఉంటాం. మనల్ని కన్నటువంటి మరి పరలోకపు తండ్రి మన కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి దేవునికి ఆ మాత్రము ఆయనకి అధికారం ఉండదండి? ఆయన రక్తము చిందించి మనల్ని కొన్నటువంటి దేవుడు, విలువ పెట్టి మనం కొనబడినటువంటి వారం. ఏదో యాదృచ్ఛికంగా అనాలోచితంగా మనం రాలేదు. డబ్బులు పెట్టి మరి ఆయనైతే మనల్ని కొనుక్కోలేదు, కానీ ఆయన రక్తాన్ని చిందించాడు మన కొరకు. రక్తాన్ని చిందించి మనల్ని విలువ పెట్టి కొనినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఒక విషయం ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలుగు చేయకుండా చూసుకొనుడి. హల్లెలూయా. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇది ఏ సందర్భంలో చెప్తారు అని అంటే కనుక, దేవాది దేవుడు కొన్నిసార్లు మరి హైందవుల కుటుంబం నుండి వచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు
వారి యొక్క ఫంక్షన్లకు కానీ లేదంటే కనుక వారు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కానీ భోజనం అది చేయాలంటే మరి కొంచెం ఆటంకంగా అనిపిస్తుంది. అయితే నీలో ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు కలిగి ఉండవచ్చు, కానీ బలహీనమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అక్కడ ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి నీవు ఆ భోజనం చేస్తున్నటువంటి క్రమంలో బలహీనమైనటువంటి విశ్వాసం కలిగిన ఒకడు మరి అతను కూడా ఆ యొక్క పదార్థాలని స్వీకరించినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వాడిగా ఉంటాడు. అంటే భక్తిలో బలహీనతలో పడిపోయేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మరి మనకి తెలియజేస్తున్నాడు ఏంటంటే, మరి ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి. మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, కానీ ఆ ఫ్రీడము ఏ రీతిగా ఉండాలనంటే కనుక ఇతరులకి అభ్యంతరం కలగనటువంటి రీతిలో ఉండాలి. సపోజ్ మనది ఓన్ హౌస్, మన ఇంట్లో ఒక టీవీ వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకొని మరి మన ఇంట్లో మనం వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేస్తున్నారు, చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. ఇంత వాల్యూమ్ పెట్టారు, మా పిల్లలు చదువుకుంటున్నారు, లేదంటే మాకు చాలా అభ్యంతరంగా ఉన్నది, ఇలా అని చెప్పేసి చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేశారనుకోండి, అప్పుడు ఏ రీతిగా ఉంటుంది? ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ స్వాతంత్రం వల్ల బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకొనుడి. మన భక్తి, మన విశ్వాసం ఓకే, కానీ ఇతరులకి అభ్యంతరం కలిగేటువంటి రీతిలో అయితే గనక మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని ఇతరులకు అభ్యంతర కారణముగా అయితే కనుక మనం ఉండకూడదు. ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, కానీ ఆ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి బలహీనమైనటువంటి వారు బలహీనతలో పడిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితిని మన ద్వారా కలగజేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి 5వ విషయం ఏంటంటే, అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూసుకున్నట్లయితే, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, అన్ని విషయములందు స్వాతంత్రం నాకు కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. హల్లెలూయా. ఇప్పుడు ఒక బైక్ని చూసుకుందామండి. ఎగ్జాంపుల్, ఒక బైక్ని తీసుకున్నట్లయితే మరి అది ఒక 120 స్పీడ్లో అట్లాగూ వెళ్ళి ఉండవచ్చు. మేబీ ఇది 120 స్పీడ్ ఉన్నది కదా అని చెప్పేసి నువ్వు ఫుల్ క్రౌడ్ బాగా బిజీ రోడ్లో నువ్వు వెళ్ళిపోతానంటే అక్కడ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? నాకు ఫ్రీడమ్ ఉంది, నా బైక్ నా ఇష్టం అంటే కుదరదు. అక్కడ పోలీసు వాళ్ళు ఆపుతారు, నీకు ఫైన్ వేస్తారు. ఇంకా మనం అడ్డంగా వారితోటి మనం వాగ్వివాదం చేస్తే అవసరమైతే వాళ్ళు నిన్ను జైల్లో కూడా పెడతారు. మన స్వాతంత్రం ఏ రీతిగా ఉండాలంటే ఇతరుల యొక్క స్వాతంత్రానికి అభ్యంతరం కలిగినటువంటి రీతిలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగజేయవు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి
కలగజేయడం అని అంటే కనుక కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించడం చాలా కష్టం. అది నీకు క్షేమాన్ని అయితే కనుక కలగజేయదు. కానీ నేను మొండిగా నేను అక్కడ వెళ్ళి నిలబడతాను, నేను గాస్పెల్ చేస్తాను, నేను చెప్తాను అని అంటే అదేమవుతుంది? అది నీకు హాని కలుగుతుంది తప్పించి నీకు క్షేమాన్ని అయితే కనుక కలగజేయదు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో మనం ఏ రకంగా మసులుకోవాలని అనేది, ఏ రీతిగా ఉండాలనేది కూడాను దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు దయచేశాడు. కాబట్టి మొండిగా అంటే మన ఆలోచనతోటి మన జ్ఞానంతో మనం వెళ్ళిపోయి ప్రతికూలమైనటువంటి వ్యక్తుల మధ్య, ప్రతికూలమైనటువంటి ప్రదేశాల్లో నేను చేస్తాను, ఇది నా ఇష్టము అని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదండి. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథము ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే 3 నుండి 6 వచనాలు. నీవేలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారండి. దేవుడు నీకు ఏదైతే ఉపదేశించాడో, ఏ రీతిగా నీవు జీవించాలనేది, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన ఎందుకు శిలువ రాణి మీద వేలాడారు, ఆయన ఎందుకు ఆయన 3వ దినాన పునరుద్ధానుడిగా ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన ఎందు నిమిత్తము మరి పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు, ఎందు నిమిత్తము మరలా ఆయన తిరిగి 2వసారి రానయ్యి ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడాను మనం జ్ఞాపకం పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు ఎలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నారు కదండి, దొంగ వలె నేను వస్తాను, ఏ గడియో ఏ సమయమో తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి బోధపరిచున్నటువంటి క్రమంలో మనం నిర్లక్ష్య స్వభావముతో ఉండేటువంటి వారముగా ఉండకూడదు. కానీ మన మూలవాక్యమైనటువంటి వాక్యము గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆల్రెడీ ఆ యొక్క బాండేజ్ నుండి మనల్ని దేవుడు విడిపించాడు.
బాండేజ్ నుండి దేవుడు మనల్ని విడిపించాడు. బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక పాత రోత జీవితం విడిచిపెట్టమని క్రీస్తులో నూతనంగా జన్మించడానికి సాదృశ్యంగా ఆ యొక్క నీటి ద్వారా బాప్తిసం ఇస్తారు. అయితే నువ్వు దేవుల్లో రక్షణ పొందుకున్న తర్వాత కూడాను దేవుడు ద్వారా ఆ యొక్క స్వాతంత్రాన్ని నువ్వు పొందుకున్న తర్వాత కూడాను మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి నువ్వు వెళ్ళవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. స్థిరముగా నిలిచి దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించి మనకి విడుదలని స్వాతంత్రాన్ని కలుగజేసినటువంటి దేవుడు మరలా ఆ దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనవద్దని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏ రీతిగా 33.5 సంవత్సరాలు జీవించాడో సమస్తాన్ని ఎరిగి ఉండి కూడాను మనము దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా చేసేటువంటి వారముగా అయితే కనుక మనం ఉండకూడదు. అందుకోసమే దేవాదేవుడు మాట్లాడుతున్నారు, నీకు ఏదైతే ఉపదేశం చేయబడిందో, ఏ ఉపదేశాన్ని అయితే నువ్వు విన్నావో ఆ ఉపదేశానికి నీవు కట్టుబడి ఉండమని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన దొంగ వలె వస్తాడు. ఏ జామో ఏ గడియో తెలియదు. కాబట్టి మరి నీ వస్త్రాలని అయితే గనక మరి పవిత్రముగా ఉంచుకోమని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగను తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథములో ఉండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. యేసే నిజమైనటువంటి దేవుడు అని నమ్మి మన యొక్క ప్రతి పాప శాపముల నుండి ఆయన విడిపించాడు, మనకి స్వాతంత్రాన్ని దయచేసినటువంటి దేవుడని విశ్వసించి ఆయన మార్గాల్లో నడుస్తున్నటువంటి నీవు మరలా ఆ పాపం అనే దాస్యపు కాడి క్రిందకి నువ్వు మరలా వెళ్ళొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎట్టి ఉపదేశం అయితే నీవు విన్నావో ఆ ఉపదేశానికి కట్టుబడి ఉండమని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అనంటే కనుక మరి ఎవరైతే ట్రస్టెడ్ పీపుల్ ఉంటారో, అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారో దేవుడి మీద, ఆ వారి యొక్క విశ్వాసాన్ని కూడా చెదరగొట్టబడే దినాలు రాబోతున్నాయి. కాబట్టే దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. నీకు ఏదైతే ఉపదేశం చేయబడిందో ఆ యొక్క ఉపదేశానికి నువ్వు కట్టుబడి ఉండు. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నీ యొక్క మరి విశ్వాసాన్ని అయితే కనుక నువ్వు కాపాడుకోమని చెప్పేసి చెప్తున్నాడు. అపవిత్రంగా చేసుకోవద్దు. నీ యొక్క వస్త్రాలని నువ్వు అపవిత్రం చేసుకునవద్దు. ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు సార్దీసులో ఉన్నారు. అట్టివారు నాతో కూడా సంచరిస్తారు. అట్టివారిని జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రమును కూడాను తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను వారి పేరు నేను ఒప్పుకుంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. దేవుడు నీకు ఏదైతే ఉపదేశం చేశారో ఆ ఉపదేశానికి కట్టుబడి ఉండి నీ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా దేవుని చిత్తానికి లోబడి ఆయన మార్గాల్లో ఆయనకి నువ్వు సబ్మిట్ చేసుకొని నువ్వు ఆయన మార్గాలను వెంబడిస్తున్నట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు, జీవ గ్రంథములో ఎంత మాత్రము కూడా నీ పేరు తుడిచిపెట్టబడదు. నా తండ్రి ఎదుట దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా. ఇంకంతకన్నా గొప్ప ధన్యత భాగ్యం ఏమన్నదండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా
మరి శారీరకమైనటువంటి విడుదలను అయితే గనక మన యొక్క స్వాతంత్ర సమరయోధులు 76 సంవత్సరాల క్రితము మనకి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే నీ ఆత్మ అపవాది అనేటువంటి బంధకాల క్రింద చిక్కుగాని పోకుండా ఉండాలనంటే కనుక దేవుడు నీకు ఏదైతే ఉపదేశం చేశాడో ఆ ఉపదేశానికి నీవు కట్టుబడి ఉండాలి. ఆయన యొక్క చేసినటువంటి త్యాగాన్ని నువ్వు వీగిపో చేయకుండా ఉండాలి అనంటే కనుక దేవుడు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి ఆయన ఆత్మ నీవు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనము ఆయన యొక్క విలువైనటువంటి రక్తం ద్వారా మనం కొనబడినటువంటి వారమని ఎరిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరి ఇతరులకి అభ్యంతర కారణముగా ఉండే విధముగా అయితే గనక మనం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ విషయాల్ని గ్రహించుకున్నటువంటి మనము మరి ఆయన ఏదైతే మనకి ఉపదేశం చేశాడో, ఎటు రీతిగా జీవించాలని మనకి బోధపరిచాడో ఆ ఉపదేశానికి కట్టుబడేటువంటి వారముగా ఉందాము. రెండవది, మన వస్త్రాలని అపవిత్రం చేసుకోకుండా పవిత్రముగా తెల్లటి వస్త్రాలుగా మనం మరి ఆయన రాకడ కొరకు మరి సిద్ధపరచుకుందాము. మూడో విషయం ఏంటంటే, మరి ఆయనతోటి సహవాసం చేసేటి వారముగా ఉన్నట్లయితే గనక దేవుడు తెలియజేస్తున్నాడు, జీవ గ్రంథంలో నీ పేరు ఎంత మాత్రం కూడా తుడిచిపెట్టబడదు, నా తండ్రి ఎదుట దుఃఖతల ఎదుట కూడాను. నీవు నా కుమార్తెవి, నీవు నా కుమారుడివి ఆయన ఒప్పుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు అయినా తండ్రి. మీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా మా మీద ఉన్నటువంటి ప్రతి పాపశాపాల నుండి తండ్రి ప్రభా విడుదల కలుగజేసి మాకు స్వాతంత్రాన్ని అయ్యా దయచేసినటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా సత్యము, నీ సత్యమే తండ్రి ప్రభా. అయ్యా మాకు స్వాతంత్రాన్ని దయచేసే తండ్రి ప్రభా, సత్యమైనటువంటి మార్గాల్లో నడవడానికి తండ్రి ప్రభా. అయ్యా నీ ప్రజల్ని, నీ బిడల్ని తండ్రి ప్రభా అయ్యా కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి విన్నటువంటి వాక్యం తండ్రి అపవాది దొంగిలించుకుని పోకుండా వారి హృదయాల మీద భద్రపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యానుసారం జీవించగలిగే జీవితాన్ని తండ్రి ప్రభా అయ్యా మీరు మాకు దయచేయండి అయ్యా. అవునయ్యా, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అయినటువంటి బాబులోను తండ్రి ప్రభా అయ్యా తండ్రి, మాది పారసిక రాజ్యాలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి, అదేవిధంగా గ్రీకు దేశం తండ్రి ప్రభా, అదే రీతిగా తండ్రి రోమా సామ్రాజ్యాలు తండ్రి, గొప్ప రాజ్యాలని తండ్రి ప్రభా, ఏ రాజ్యాలు అయితే పిలువబడ్డాయో తండ్రి ప్రభా అవి చరిత్రలో మాత్రమే ఉన్నాయి తండ్రి ప్రభా. కానీ తండ్రి ప్రభా అతి స్వల్పమైనటువంటి రాయిగా తండ్రి, అతి సామాన్యుడిగా ఈ భూమి మీదకి తండ్రి వచ్చినటువంటి మీరు నాయన నా తండ్రి ప్రభా, సర్వ సృష్టికిలో తండ్రి ప్రభా అయ్యా నీ సువార్త, నీ రాజ్యం కట్టబడుతుంది నాయన నా తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ రాకడ బహు సమీపంగా ఉన్నదంటున్నావు నాయన. అంతటా అన్ని చోట్ల కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మారు మనసు కలిగి ఉండాలని మీరు తెలియజేస్తున్నారు నాయన నా తండ్రి. అనేకమైన సేవకులను తండ్రి మారుమూల ప్రాంతాలకు తండ్రి ప్రభా అయ్యా మీరు ఆలోచన చెప్పి తండ్రి ప్రభా మీరు నడిపించండి అయ్యా తండ్రి. అయ్యా సువార్త అందనటువంటి తండ్రి ప్రభా, సువార్త దాహము కలిగినటువంటి ఆనాటి సమరయ స్త్రీకి తండ్రి ప్రభా నువ్వెప్పుడు దప్పిక కొనటువంటి రీతిలో తండ్రి ప్రభా నేను జీవ జలాన్ని ఇస్తానని మీరు మాట్లాడారయ్యా. అదే రీతిగా తండ్రి జీవ జలాన్ని తండ్రి ప్రభా అనేక సేవకులని ద్వారా తండ్రి పంపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఆకలి దప్పికలు కాదయ్యా నాయన నా తండ్రి ప్రభా, ఆ తండ్రి ప్రభా ఆత్మ దప్పిక కలిగి ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు నాయన నా తండ్రి. అటు వారి వద్దకు మీరు పంపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన నా తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉన్నదని మీరు తెలియజేస్తున్నారయ్యా. అయ్యా మీరు అక్కడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా మీరు ఏదైతే మాకు ఉపదేశం చేశారో ఆ ఉపదేశానికి కట్టుబడి ఉండడానికి నాయన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీ
తండ్రి మీరు ఇచ్చినటువంటి తండ్రి వస్త్రములను తండ్రి ప్రభా అపవిత్ర పరుచుకొనకుండా తండ్రి ప్రభా అయ్యా నీతో నిత్యము కూడా తండ్రి సహవాసం చేసేటువంటి తండ్రి ప్రభా అటు వారిగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి అటు రీతిగా నా తండ్రి ప్రభా మీరు జీవ గ్రంథములో తండ్రి అయ్యా మా యొక్క పేరుని తండ్రి ప్రభా ఉంచుతానని, అదే రీతిగా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటానని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మాకు ఏదైతే ఉపదేశం చేయబడిందో నా తండ్రి ప్రభా అయ్యా ఉపదేశానికి ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఆటంకాలు, అభ్యంతరాలు, అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా నీ కొరకు నిలబడిన నా తండ్రి అయ్యా తండ్రి అయ్యా మీరు మాట్లాడుతున్నారు కదయ్యా తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటారని తండ్రి. అటువంటి ఘనమైనటువంటి స్థితిని నా తండ్రి ప్రభా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రభా అట్టి వారి కుటుంబాలకి తండ్రి అయ్యా అట్టి వారి జీవితాల్లో తండ్రి ప్రభా అయ్యా అటువంటి కృపని ధన్యతని తండ్రి ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారు నాయన, ఎంతమంది అప్పుల బాధల్లో ఉన్నారు నాయన, ఎంతమంది వివాహాలు జరగక ఉన్నారు నాయన, ఎంతమంది గర్భఫలాలు లేక ఉన్నారు నాయన, ఎంతమంది తండ్రి కోర్టు వివాదాల్లో ఉన్నారు నాయన, ఎంతమంది తండ్రి ప్రభా విడాకుల కేసుల్లో ఉన్నారు నాయన తండ్రి ప్రభా, ఎంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఉన్నారు నాయన, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు కూడా ఉన్నటువంటి తండ్రి ప్రభా బలహీనతలతోటి ఎంతమంది తండ్రి ప్రభా స్ట్రగుల్ ఉన్నారో తండ్రి ప్రభా యేసు నామంలో ప్రార్థిస్తుండగానే తండ్రి ప్రభా నూతనమైనటువంటి కార్యములు తండ్రి యొక్క నూతన సంవత్సరంలో తండ్రి వారి జీవితాల్లో తండ్రి ప్రభా మీరు జరిగించిన అయ్యున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అపవాది అయితే సమయం కొంచెమే ఉన్నదని ఎవరిని మృంగివేయదమని గర్జించి సింహం వలె అయ్యా తండ్రి త్వరగానైనా తండ్రి తిరుగుచుండగా తండ్రి అపవాది యొక్క బంధకాల్లో ఎవరు కూడా చిక్కుకొని కూడా తండ్రి వారి యొక్క భక్తి విశ్వాసాన్ని తండ్రి ప్రభా అయ్యా కాపాడుకున్నటువంటి వారిగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అవునయ్యా మీరు మాట్లాడుతున్నారయ్యా అయ్యా మీకు ఎట్టి ఉపదేశం చేయబడి ఉన్నదో తండ్రి దానికి కట్టుబడి ఉండమని, అదే రీతిగా తండ్రి ప్రభా అంతం వరకు కూడా తండ్రి మీరు రాకడ వరకు కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీ ఉపదేశానికి కట్టుబడి ఉండేటువంటి వారముగా తండ్రి అపవిత్ర పరుచుకున్నటువంటి పవిత్రమైనటువంటి వస్త్రములు మేము కలిగి ఉండేటువంటి వారముగా నీ కొరకు నిరీక్షించేటువంటి వారముగా తండ్రి ప్రభా మేము ఉండుటకు కృప చూపించమని, మీ యొక్క రాకడలో తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారందరి కుటుంబాలు కూడా తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికులంత నాశనం ప్రవేశనం సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ప్రభా ఈ వారమంతా కూడా తండ్రి ప్రభా నీ బిడ్డలు చేసినటువంటి పనుల్లో ప్రయత్నాల్లో తండ్రి ప్రభా నూతనమైనటువంటి కార్యాల్లో అయ్యా తండ్రి సమస్త విషయాల్లో కూడా తండ్రి ప్రభా వారు ఏ పని మొదలు పెట్టినా కానీ తండ్రి ప్రభా అన్ని విషయాల్లో కూడా తండ్రి మీరే తోడై ఉండి సహాయం చేయమని అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు మరి ఎంతో ఆదరణ మరి దేవుని యొక్క మాటల ద్వారా మరి మీ కుటుంబాలకి మరి ఈ యొక్క వర్తమానాలు మిమ్మల్ని ఆదరించేవిగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను. మరి మీ జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి మేళ్ళు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, వెలిగింపబడినటువంటి మీరు అనేకులకు జీవితాల్లో వెలుగు నింపేటువంటి వారుగా ఉండాలని మరి దేవుడు యోచిస్తున్నటువంటి క్రమంలో అనేకులకు ఈ సత్య సువార్తను తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు
మేళ్ళు దీవెనలు మీరు మీ కుటుంబాలు పరిపూర్ణముగా దేవుడు మీకు దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమేన్.